నమః శివాయ. సృష్టికి ఆది అంతం ఆ పరమశివుడే. లయకారుడైన ఆ బోళాశంకరుడికి జగన్మాత అయిన పార్వతీదేవికి జరిగే కళ్యాణం ఈ లోకానికే ఒక మహాపండుగ. కైలాసంలో నందీశ్వరునిపై ఆ ఆది దంపతులు ఊరేగుతుంటే ముల్లోకాల్లోని దేవతలు, ఋషులు, ప్రమదగగణాలు ఆనందంతో చిందులు వేస్తారు. ఆ దృశ్యాన్ని చూడ్డానికి 2 కళ్ళు చాలవు. శివుడు ఎంతటి దయామయుడో అమ్మవారు అంతటి కరుణామూర్తి. వీరిద్దరి ప్రేమ, అనురాగాలే ఈ సృష్టికి మూలాధారం. అయితే శివుడు వేరు, శక్తి వేరు కాదు అని లోకానికి చాటి చెప్పిన రూపమే అర్ధనారీశ్వర రూపం. ఒకసారి భృంగి అనే మహర్షి పరమశివుణ్ణి దర్శించుకోవడానికి కైలాసం వస్తాడు. ఆయన శివుడికి గొప్ప భక్తుడు. కాని ఆయన కేవలం శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేస్తాడు, అమ్మవారిని పట్టించుకోడు. ఇది చూసిన పార్వతీదేవి తీవ్ర మనస్తాపానికి గురవుతుంది. అప్పుడు ఆ పరమశివుడు భృంగి మహర్షితో పాటు ఈ జగత్తు మొత్తానికి ఒక సత్యాన్ని తెలియజేయాలనుకుంటాడు. శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేడు అని నిరూపించడానికి తన శరీరంలో సగభాగాన్ని అమ్మవారికి ఇచ్చి అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తాడు. కుడివైపున ధ్యానంలో ఉండే శివుడు, ఎడమవైపున సృష్టికి మూలమైన పార్వతీదేవి. ఈ రూపం చూసి ముల్లోకాలు తన్మయత్వం చెందాయి. కానీ అదే జగన్మాతకి ఆగ్రహం వస్తే ఏమవుతుందో తెలుసా? లోకంలో పాపం పెరిగిపోయి రాక్షసత్వం ప్రబలినప్పుడు ఆ కరుణామూర్తి రౌద్రరూపిణిగా మారుతుంది. పుర్రెల దండ మెడలో వేసుకుని చేతిలో రక్తంతో తడిసిన ఖడ్గాన్ని పట్టుకుని మహాకాళిగా అవతరిస్తుంది. ధర్మాన్ని రక్షించడానికి, తన భక్తులను కాపాడుకోవడానికి ఆ తల్లి ఎంతటి ఉగ్రరూపాన్నైనా ధరిస్తుంది. సింహం వాహనంపై ఆమె వస్తుంటే భూకంపం వచ్చినట్టు భూమి కంపిస్తుంది. తప్పు చేసేవాడికి ఆ రూపం సింహస్వప్నం. కానీ తనని నమ్ముకున్న భక్తులకు మాత్రం ఆమె ఎప్పటికీ ప్రేమను పంచే కన్నతల్లే. జై మా కాళీ. ఇక లయకారుడైన ఆ మహాదేవుడు 3వ కన్ను తెరిస్తే ఈ సృష్టి మొత్తం బూడిదవ్వాల్సిందే. బూడిదను పూసుకుని చేతిలో కపాలం పట్టుకుని వస్తున్న ఈ అఘోర రూపం సాక్షాత్తు ఆ కకాల భైరవుడిదే. ఆయన అడుగు పెడితే మృత్యువు కూడా భయపడి పారిపోతుంది. నీలిరంగు దేహంతో, మెరుస్తున్న కళ్లతో, చేతిలో త్రిశూలాన్ని పట్టుకుని కదులుతున్న ఆ రుద్రుడిని చూస్తే రాక్షసుల గుండెల్లో రైళ్లు పడిగెత్తాల్సిందే. భక్తుల పాలిట కొంగు బంగారం మన బోళాశంకరుడు. కాని ధర్మానికి హాని జరిగితే ఆయన కన్నెర్ర చేస్తే ఆ ప్రళయాన్ని ఆపడం ఈ ముల్లోకాల్లో ఎవరితరం కాదు. హరహర మహాదేవ్. శివుడు ఎంతటి భోళాశంకరుడో అంతటి ప్రళయకారుడు, అమ్మవారు ఎంతటి దయామైనో అంతటి ఉగ్రరూపిణి. ఈ శివశక్తుల దివ్య రూపాలు మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్స్లో మీ ఇష్టదైవం పేరును ఓం నమః శివాయ లేదా జై మాతా దీ అని రాయండి. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.